జాన్ డీర్ కంపెనీలో వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ ట్రాక్టర్ అనమాట 50 హెచ్పీలో జాన్ డీర్ 5050 గేర్ బ్రో. సో దీనికి ఏంటి మేజర్ చేంజెస్ ఏంటంటే పాత బండితో పోలిస్తే టైర్ సైజ్ పెంచాడు ఎదరది. సో ఈ టైర్స్ వచ్చేసరికి 9.5x20 ఇచ్చాడు. సో బ్యాక్ సైడ్ టైర్స్ అయితే మనకి 15 ఉన్నాయి టైర్కి. సో బండి పైకి వెళ్ళి చూసుకుందాం మొత్తం ఏం ఫీచర్స్ ఇచ్చాడు కొత్తగా. సో మా పైన చూసుకుంటే కంఫర్టబుల్ గా సీట్ ఉంది. సో ఇదైతే అడ్జస్టబుల్ స్టీరింగ్, జస్ట్ దీని పైకి అనుకుని ఇలాంటి వెనకాల బ్యాక్ సైడ్కి వెళ్ళింది. సో స్టీరింగ్ అయితే మనకి చాలా చిన్న స్టీరింగ్ ఇచ్చాడు కార్కి ఇచ్చినట్టు. ఇదైతే హైడ్రాలిక్ మా సింగిల్ పంప్ది. సో మొత్తం మనం గేర్ సిస్టమ్ చూసుకుంటే దీనికైతే మొత్తం 4 గేర్లు ఇచ్చాడు, ABCR. పాత బండికి అయితే ఓన్లీ AB ఉంటాయి, ఇప్పుడు కొత్తగా C అనే ఒక ఫీచర్ ఇచ్చాడు. ఇదైతే 4 వీల్ గేర్కి, ఇదైతే మన PTO షాఫ్ట్కి పెద్దగా ఇచ్చాడు ఈసారి PTO రోటావేటర్ వేసుకోవడానికి. దాంతోపాటు మనకైతే ఇందులో 540, 540Eకి ఈ చిన్న లెవరు. సో మనం రైట్ సైడ్ గేర్లో చూసుకుంటేమో అంటే మనకి 1 2 3 4 జస్ట్ నార్మల్ గేర్సే. సో దీనికైతే మొత్తం ట్రాన్స్మిషన్ చూసుకుంటే మనకైతే 12 ఫార్వర్డ్ 4 రివర్స్ గేర్ అనమాట. సో ఇవైతే మనకు మొత్తం ప్లవ్ అడ్జస్ట్మెంట్, ఇదైతే డెప్త్కి పొజిషన్కి. సో దాంతోపాటు కొత్త ఫీచర్ ఏంటంటే దీంట్లో అయితే MQR వేసాడు. సో మెకానికల్ క్విక్ రైజ్ అండ్ లోవర్. ఇదేంటంటే జస్ట్ మన సింగిల్ బటన్ నొక్కనే ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ ఇచ్ పాయింట్స్ పై లెగుస్తాయి. సో ఇదైతే మనకి MB ప్లవ్ వేసుకున్నా కానీ లేకపోతే లెవర్ వేసుకున్నా కానీ దీనికి కంట్రోలింగ్ అనమాట. సో ఈ బండి మొత్తం హెచ్పీ వచ్చేసరికి 50 హెచ్పీ మామ. దీని ప్రైస్ వచ్చేసరికి నియర్లీ మార్కెట్లో 10,50,000 నుంచి 11 lakhs ఉంది ప్రజెంట్ మార్కెట్లో. దీని ఫుల్ రివ్యూ అయితే మన యూట్యూబ్ ఛానల్ ఉంది మామ, వెళ్ళి చూసేయండి.